హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ ప్రసన్న. వెల్కమ్ టు కుక్ విత్ మీ. ఈరోజు నేను ఫుల్ డే మెనూ చూపించబోతున్నాను. మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ నుండి డిన్నర్లోకి చేసిన రోటీ వరకు మీకు చూపించబోతున్నాను. ఈ రెసిపీస్ అన్నీ కూడా చాలా టేస్టీ అండ్ హెల్దీ. ఈ రెసిపీస్ని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫుల్ డే మెనూ అస్సలు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ రెసిపీస్ అన్నిటినీ మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే కుక్ విత్ మీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. లేట్ చేయకుండా ఫుల్ డే మెనూలో ఫస్ట్ రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ కుక్ విత్ మీ. ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ కానీ గ్రీన్ టీ కానీ తాగితే హెల్త్కి చాలా మంచిది కదా. సో దాంతోనే స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోనే కొద్దిగా పుదీనా, అలానే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లము, ఒక హాఫ్ లెమన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి. ఇలా బాయిల్ చేయటం వలన పుదీనా, అల్లం, లెమన్లో ఉండే ఇమ్యూనిటీస్, వాటి నుంచి వచ్చే టేస్ట్, అరోమా అన్నీ కూడా వాటర్కి యాడ్ అవుతాయి. దీనిని మీరు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదంటే హనీ యాడ్ చేసి తీసుకోవచ్చు. ఈ 2 విధాలుగా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు గ్రీన్ టీలా కూడా తీసుకోవచ్చు. ఇలా 10 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత వాటర్ బాగా పైనకి తెరులుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ వీటిని వడకట్టకుండా డైరెక్ట్గా తీసుకుంటున్నాను. మీకు ఇలా తాగటం ఇష్టం లేకపోతే వడకట్టుకొని సర్వ్ చేసుకోండి. ఇలా మిగిలిన వాటర్ని ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ లేదా ఆఫ్టర్ లంచ్, ఈవినింగ్ టైంలో కానీ లేదంటే ఆఫ్టర్ డిన్నర్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇలా సర్వ్ చేసుకున్న గ్లాస్లోకి 2 స్పూన్స్ హనీ యాడ్ చేసుకొని బాగా ఇది కలిసిపోయే వరకు మిక్స్ చేసుకోండి. మీరు గ్రీన్ టీ తాగాలి అనుకుంటే ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే తాగండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చివరిగా గ్రీన్ టీ బ్యాగ్ని బాగా డిప్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ డ్రింక్ రెడీ అయిపోతుంది. ఈ డ్రింక్ డేలో 4 to 5 టైమ్స్ తీసుకోవటం వలన మనకు హెల్దీ స్కిన్, అలానే ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వటం జరుగుతుంది. తప్పకుండా ట్రై చేయండి. కాఫీ, టీ మానేసి చక్కటి గ్రీన్ టీకి అలవాటు పడిపోతారు. ఇప్పుడు మన నెక్స్ట్ మెనూ పూరి విత్ బొంబాయి చట్నీ. ఇది ఒక్క పూరీలోకే కాదండి, ఇడ్లీ, దోశ, చపాతీ అన్నిటిలో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా క్యారెట్, ఆలు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే బాయిల్ చేయండి.
ఈలోపు ఒక బౌల్లో 2 స్పూన్స్ శనగపిండి తీసుకొని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా పచ్చిపప్పు అన్నీ యాడ్ చేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకోండి. దీనిలోనే నిలువుగా చీల్చి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి అలానే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్ ఫ్రై అవుతున్న టైంలోనే 1/2 స్పూన్ పసుపు అలానే 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్ సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాను యాడ్ చేసుకొని టమాటో కూడా మెత్తగా సాఫ్ట్గా అయ్యేలా మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈలోపు క్యారెట్ అలానే ఆలు 2 కూడా బాయిల్ అయిపోయి ఉంటాయి. కొంచెం వాటర్ ఉన్నా కూడా పర్వాలేదు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పప్పుగుత్తి తీసుకొని దీనిని బాగా స్మాష్ చేసుకోండి. ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇక్కడ టమాటో కూడా బాగా సాఫ్ట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక 2 గ్లాసెస్ వాటర్ దీనిలోకి యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి బాయిల్ చేసుకోండి. ఐదు నిమిషాల తర్వాత మీకు నీళ్ళు ఇలా తెరులుతూ కనిపిస్తాయి. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని మరొక నిమిషము బాయిల్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని దీనిలో యాడ్ చేసేసుకోండి.
ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొక నిమిషం బాయిల్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి చట్నీ రెడీ అయిపోయినట్లే. రెగ్యులర్గా చేసే పల్లీ చట్నీ కాకుండా ఇలా ఒకసారి బ్రేక్ఫాస్ట్లోకి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా బాగా నచ్చుతుంది. వేడివేడిగా బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పూరి చేసుకుందాము. దీనికోసం ముందుగా బౌల్ తీసుకొని 2 కప్స్ గోధుమ పిండిని తీసుకున్నాను. దీనిలో రుచికి సరిపడా ఉప్పు, సుమారుగా 1/2 స్పూన్ యాడ్ చేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ పిండినంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పూరికి కావాల్సిన కన్సిస్టెన్సీలో పిండిని బాగా కలుపుకోండి. ఇలా పిండిని మీరు ఎంత బాగా కలుపుకుంటే పూరీలు అంత మెత్తగా అలానే పొంగుతూ వస్తాయి. కొంతమంది దీనిలో షుగర్ కూడా యాడ్ చేసుకుంటారండి, కేవలం ఆప్షనల్ మాత్రమే. ఇలా కలుపుకున్న పిండిలో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దీనికి 2 వైపులా బాగా పట్టించి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. పది నిమిషాల తర్వాత మూత తీసి మరొక్కసారి కలుపుకొని పూరికి కావలసిన ఉండలు అన్నీ ఒకేసారి చేసి పెట్టుకోండి. ఈలోపు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలండి పూరీకి, లేదంటే పూరీ ఏమాత్రం పొంగదు. నేను ఇక్కడ పూరీ మేకర్లో పూరీ చేస్తున్నాను. ముందుగా ఆయిల్తో 2 వైపులా గ్రీస్ చేసుకొని పూరీ ఉండని తీసుకొని ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా ఒత్తుకోవాలి. ఇలా పూరీలను ప్రెస్ చేసుకుంటూ రెడీ చేసుకోవాలి. అన్ని పూరీలను ఒకేసారి రెడీ చేసి పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే పూరీని యాడ్ చేయండి. పూరీని యాడ్ చేసిన తర్వాత ఒక గెరిటతో పూరీని ప్రెస్ చేసుకుంటూ
పూరిని కాల్చుకోవాలి. అప్పుడే పూరి మీకు బాగా పొంగుతూ వస్తుంది. మీరు మరీ ఎక్కువగా కాల్చుకుంటే పూరీలు కరకరలాడుతూ ఉంటాయండి, లేదంటే మెత్తగా వస్తాయి. మీకు ఎలా నచ్చితే అలా ఫ్రై చేసుకోండి. ఇలా అన్ని పూరీలను ఫ్రై చేసుకోండి. ఒక పూరి పొంగటము, ఇంకొక పూరి పొంగకపోవటము అలా ఏమీ ఉండదండి. ప్రతి పూరి కూడా పొంగుతూ చాలా బాగా వస్తుంది. చూశారు కదా పూరీలన్నీ కూడా ఎలా పొంగుతూ వస్తున్నాయో. తప్పకుండా నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ చేయండి, సేమ్ మీకు ఇలానే వస్తాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పూరి అలానే బొంబాయి చట్నీ రెడీ. ఇప్పుడు నేను క్యారెట్ హల్వా రెడీ చేయబోతున్నానండి. క్యారెట్ హల్వాకి ఈ సీజన్లో మార్కెట్లో మీకు ఇటువంటి క్యారెట్స్ అవైలబిలిటీలో ఉంటాయి. తప్పకుండా వీటిని తీసుకొని ట్రై చేయండి. ముందుగా వీటిని పైన తోలు తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. నార్మల్గా అంటే క్యారెట్ హల్వాని తురుముకుంటారు, కానీ చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి తురుముకోవటానికి నేను చాలా ఈజీగా చూపిస్తున్నాను. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇలా క్యారెట్స్ అన్నిటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ క్యారెట్ హల్వాని ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి. ఎప్పుడు చేసేలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. గీ హీట్ అయిన తర్వాత క్యాష్యూస్ తీసుకొని దోరగా ఫ్రై చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మీకు క్యాష్యూస్ డైరెక్ట్గా యాడ్ చేసుకోవటం ఇష్టమైతే అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోనే ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకొని దీనిలో నుంచి మంచి స్మెల్ వచ్చే వరకు ఒక 4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. కుక్కర్ మూత పెట్టేసేసి ఒక్క 2 విజిల్స్ రానివ్వండి.
ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. ఉంచి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతాయి. మనకి క్యారెట్ బాగా బాయిల్ అయిపోతుంది. ఈలోపు మరొక ప్యాన్లో 2 గ్లాసెస్ మిల్క్ తీసుకున్నానండి. ఇక్కడ నేను ఆల్రెడీ బాయిల్ చేసిన మిల్క్ తీసుకున్నాను. ఈ మిల్క్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ గరిటెతో బాగా తిప్పుకుంటూ అడుగంటకుండా, పక్కన మీకు ఏదన్నా మీగడి సైడ్స్కి అంటుతున్నా కూడా తిప్పుకుంటూ బాగా కలుపుకుంటూ బాయిల్ చేసుకోండి. ఈలోపు మీరు కుక్కర్లో ప్రెషర్ ఒకసారి చెక్ చేసి ఒకసారి మూత తీసుకొని క్యారెట్ ఒక్కసారి ఒత్తి చూసుకోండి. చక్కగా బాయిల్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒక పప్పు గుత్తి తీసుకొని దీనిని మీకు ఎంత వీలైతే అంత బాగా మ్యాష్ చేసుకోండి. దీనివల్ల మీకు చాలా టైం సేవ్ అవుతుందండి. మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా మరలా స్టవ్ ఆన్ చేసుకొని చేయండి. దీనిలో ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 కప్ షుగర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇవి హల్వా క్యారెట్స్ కాబట్టి ఎక్కువ షుగర్ పట్టదు. అదే కనుక మీరు నార్మల్ క్యారెట్తో హల్వా చేస్తుంటే ఫుల్ కప్ షుగర్ పడుతుంది. ఇక్కడ మనకు పాలు ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయి చివరి వరకు వచ్చేస్తాయి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలన్నిటిని క్యారెట్లో యాడ్ చేసేసుకోండి.
ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ మరొక 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి. దీనిలోనే 1 స్పూన్ గీ యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మనకు గీ అంతా సపరేట్ అవుతూ కనిపిస్తుంది. ఈ టైంలోనే కొంచెం కిస్మిస్, అలానే బాగా సన్నగా తరిగి పెట్టుకున్న బాదం, ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న కాజు అన్నిటిని కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ ఐటమ్ క్యారెట్ హల్వా రెడీ. ఇప్పుడు అసలు సిసలైన వంట వెజిటేబుల్ పులావ్. అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే అదే టేస్ట్లోనే రావాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేయండి. చాలా పర్ఫెక్ట్గా మీరు బిర్యానీ చేసేస్తారు. దీనికోసం ముందుగా నేను 4 గ్లాసెస్ బాస్మతి రైస్ని తీసుకుంటున్నానండి. మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు కూడా తీసుకొని దీనిలో వాటర్ యాడ్ చేసుకొని ఒక ½ అన్ అవర్ పాటు నానబెట్టి ఉంచండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి. గీ నచ్చని వాళ్ళు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ గీ యూజ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ గీ అంతా హీట్ అయిన తర్వాత దీనిలో బిర్యానీ దినుసులు అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని ఇవన్నీ మంచి స్మెల్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి.
ఇలా బిర్యానీ దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ఒకటి యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. దీనిలోనే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత నిలువుగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి, అలానే కొంచెం కరివేపాకు, మీడియం సైజ్ క్యాప్సికమ్, అలానే కొద్దిగా బీన్స్, అలానే కొంచెం క్యారెట్, ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ యాడ్ చేసి ఒక్క 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. వీటిలో ఒక గుప్పెడు గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేసి ఒక 2.5 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోండి. వీటిని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈలోపు మరొక పొయ్యి మీద 8 గ్లాసెస్ వాటర్, అంటే నేను 4 గ్లాసెస్ తీసుకున్నాను కదా, దానికోసం 8 గ్లాసెస్ వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను. ఇలా వెజిటేబుల్స్ 50% కుక్ అయితే సరిపోతుందండి. దీనిలోనే 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే ఒక గుప్పెడు కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్స్ మీకు చాలా బాగా తెలుస్తాయి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని వాటర్ తీసేసి ఓన్లీ రైస్ వరకు యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు మగ్గనివ్వండి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ని దీనిలోకి యాడ్ చేసేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక్క 15 నిమిషాలు బాయిల్ చేసుకోండి. ఈ వెజ్ పులావ్లోకి క్యాష్యూస్ చాలా మంచి టేస్ట్ ఇస్తాయి. దీనికోసం నేను సపరేట్గా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది ఏది యాడ్ చేయకుండా ఓన్లీ క్యాష్యూస్ని మాత్రమే వేయించుకుంటున్నాను. వీటిని దోరగా 2 నిమిషాల పాటు వేయించుకొని ఆల్రెడీ బాయిల్ అవుతున్న వెజ్ పులావ్లో మిక్స్ చేసేసుకోండి.
ఇలా క్యాష్యూస్ని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ వెజ్ పులావ్ని మరొక 10 నిమిషాల పాటు ఫ్లేమ్ని సిమ్లో అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోండి. రెడీ అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మీకు వెజ్ పులావ్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. చక్కగా పొడి పొడిలాడుతూ మనకి ఈవెన్గా కుక్ అవుతుంది. ఇది పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చూడండి. తప్పకుండా ఎవ్రీ వీక్ మీరు దీన్ని ట్రై చేస్తారు. ఇప్పుడు మన నెక్స్ట్ మెనూ బిర్యానీలోకి బిర్యానీ గ్రేవీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ రెండు కాంబినేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ వేరుశెనగ గుండ్లు తీసుకున్నాను. ఈ వేరుశెనగ గుండ్లని సిమ్లోనే ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోండి. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. నువ్వులు చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. సో సిమ్లోనే ఉంచుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోండి. దీనిలోనే 2 టేబుల్ స్పూన్స్ గసగసాలను యాడ్ చేసుకున్నాను. ఇవి అడుగంటకుండా ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకొని ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక పావు కప్పు ఎండు కొబ్బరి యాడ్ చేసుకోండి. మీరు ఎండు కొబ్బరి పొడి అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోనే ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకొని దానిలో హాఫ్ యాడ్ చేసుకొని ఈ ఆనియన్ అంతా మెత్తగా కుక్ అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది కంప్లీట్గా చల్లారనివ్వండి. ఈలోపు ఒక లెమన్ సైజు చింతపండుని తీసుకొని నానబెట్టుకోండి. ఈ మసాలాలన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మసాలాలన్నిటినీ యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. ఇక్కడ ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో నేను ఆవాలు యాడ్ చేయలేదు, 1/2 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. తర్వాత దీనిలోనే బిర్యానీ దినుసులన్నిటిని కూడా యాడ్ చేసుకొని మంచి స్మెల్ వచ్చే వరకు వీటిని వేయించుకోండి. ఇలా బిర్యానీ దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం హాఫ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని నిలువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. దీనిలోనే నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. అలానే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి.
ఇప్పుడు ఇందులోనే 1.5 స్పూన్ సాల్ట్ అలానే పావు స్పూన్ పసుపు వేసి మరొక 2 నిమిషాలు ఆనియన్ వేగే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ అంతా ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా ఆనియన్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను దీనిలోకి యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. దీనిలోని మరో 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోండి. బిర్యానీ గ్రేవీ మనకి పలుచగా ఉంటేనే బాగుంటుంది. దీనిని మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు బాయిల్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు జ్యూస్ని కూడా యాడ్ చేసేసుకొని మరొక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని సిమ్లోనే ఉంచి దీన్ని బాగా బాయిల్ చేసుకోండి. ఇది మనకి రెస్టారెంట్లో అయితే సన్నటి సెగలో చాలాసేపు అంటే గంటలు గంటలు దీన్ని ప్రిపేర్ చేస్తారు. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి. నాకు ఇక్కడ కొంచెం కారం సరిపోలేదండి, సో హాఫ్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని దీనిని మూత పెట్టేసేసి మరొక 5 నిమిషాలు బాయిల్ చేసుకుంటున్నాను. మీకు ఆయిల్ అంతా పైన తేలుతూ కనిపిస్తుంది. ఇప్పుడు మీకు బిర్యానీ గ్రేవీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే.
ఇప్పుడు దీనిలో ఫైనల్గా మీరు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ గ్రేవీ రెడీ అయిపోయినట్లే. ఈ గ్రేవీని మీరు బిర్యానీలోకి అలానే రోటీలోకి కూడా తినచ్చు. చూశారు కదా, ఆయిల్ అంతా పైనకి తేలుతూ మనకి బిర్యానీ గ్రేవీ చక్కగా రెడీ అయిపోయింది. దీన్ని మీరు సిమ్లో ఉంచుకొని ఎంతసేపు బాయిల్ చేస్తే మీకు ఈ గ్రేవీ అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మన నెక్స్ట్ మెను జింజర్ గార్లిక్ సూప్ చేసి చూపించబోతున్నానండి. దీన్ని తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక క్యారెట్ని హాఫ్ సన్నగా తురిమి పట్టుకోండి. అలానే ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని సన్నగా తురుముకోండి. మీకు ఇలా సన్నగా తురుముకోవటం ఇబ్బంది అయితే కొంచెం కచ్చా పచ్చిగా రోట్లో వేసి నూరుకోవచ్చు. అలానే ఒక మీడియం సైజ్ వెల్లుల్లి రెబ్బలు 10 వరకు తీసుకొని అన్నిటినీ కూడా చక్కగా ఫైన్గా గ్రేట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు పాన్ పెట్టుకొని నేను ఇక్కడ గీ యూజ్ చేస్తున్నాను. గీ యూజ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఇష్టం ఉండకపోతే ఆయిల్ కూడా వాడుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని గీ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న అల్లము అలానే వెల్లుల్లిని బాగా రోస్ట్ చేసుకోండి. ఇది నెయ్యిలో అల్లం వెల్లుల్లి ఫ్రై అవుతుంటే చాలా మంచి స్మెల్ ఉంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి ఫైన్గా ఫ్రై అయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక పెద్ద కప్పు వాటర్ యాడ్ చేసుకున్నానండి. అంటే సుమారుగా 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక్క 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా బాయిల్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోనే 1.5 స్పూన్ సాల్ట్ అలానే ఒక 1 స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకొని నీళ్లు అన్నీ బాగా తెరిలే వరకు వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బాగా బాయిల్ చేసుకోండి.
ఒక 10 నిమిషాల తర్వాత మనకి సూప్ అంతా కూడా ఇలా బాయిల్ అవుతూ కనిపిస్తుందండి. ఈలోపు మీరు బౌల్ తీసుకొని ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ పౌడర్ని యాడ్ చేసుకొని ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక స్మూత్ పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోండి. ఒకసారి వీటిని ఈ సూప్ని టేస్ట్ చేయండి. మీకు సాల్ట్ కానీ పెప్పర్ కానీ రిక్వైర్మెంట్ అవసరం ఉంటే యాడ్ చేసుకోండి. తర్వాత మనము కార్న్ఫ్లోర్ పేస్ట్ని దీనిలో యాడ్ చేసేసుకొని మరొక 5 నిమిషాల పాటు బాయిల్ అవ్వనివ్వండి. దీనిలోనే కొద్దిగా కొత్తిమీర కూడా కాడలతో సహా యాడ్ చేసుకోండి. మంచి అరోమా యాడ్ అవుతుంది. ఐదు నిమిషాల తర్వాత సూప్ మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో రెడీ అయిపోతుందండి. ఈ జింజర్ గార్లిక్ సూప్ని వింటర్లో తీసుకుంటే మీరు ఆల్మోస్ట్ కోల్డ్ అలానే కాఫ్ ప్రాబ్లమ్స్కి అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు మన పులావ్లోకి రైతా చేస్తున్నాను. ముందుగా బౌల్ తీసుకొని ఒక 2 స్పూన్స్ సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలానే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, అలానే ఒక మీడియం సైజ్ టమాటోను యాడ్ చేసుకోండి. అలానే హాఫ్ క్యారెట్ సన్నగా తురిమి యాడ్ చేసేసుకోండి. దీనిలోనే ఒక పెద్ద కప్ సైజు కర్డ్ యాడ్ చేసుకొని దీనికి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. చాలా త్వరగా మనకి పెరుగు చట్నీ లేదా రెస్టారెంట్ స్టైల్ రైతా రెడీ అయిపోతుంది. ఫైనల్గా దీనిలో కొత్తిమీర ఒకటి యాడ్ చేసేసుకోండి. వాటర్ రిక్వైర్మెంట్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయండి. అంతేనండి, పర్ఫెక్ట్గా మనకి రైతా కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మన లాస్ట్ ఐటమ్ నైట్ డిన్నర్కి రోటీలను ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ రోటీలను కూడా 0% ఆయిల్ అలానే 0% వాటర్. అవునండి, మీరు విన్నది నిజమే. 0% వాటర్తో రెడీ చేసి చూపించబోతున్నాను. ఎలా చేయాలో చూడండి. ముందుగా వీటి కోసం 2 ముల్లంగిని తీసుకొని వీటిని సన్నగా ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా అన్నిటినీ కట్ చేసి పెట్టుకొని ఒక మిక్సీ జార్లో ఫైన్ పేస్ట్గా ఈ విధంగా మీరు గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక పెద్ద కప్ సైజు గోధుమ పిండిని తీసుకున్నానండి. దీనిలోనే కొంచెం సాల్ట్ రుచికి సరిపడినంత వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ముల్లంగిని దీనిలో కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. దీనిలో నేను వాటర్ కానీ ఆయిల్ కానీ ఏది యాడ్ చేయట్లేదు. ఓన్లీ ముల్లంగిని మాత్రమే యాడ్ చేస్తూ పిండిని బాగా కలుపుకోవాలి.
ఇలా ముల్లంగిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మీరు పిండిని చక్కగా కలుపుకోవాలి. ఇలా పిండి అంతా మిక్స్ అయిన తర్వాత రోటీకి సరిపడా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. అన్నిటినీ ఒకేసారి చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను చాపింగ్ బోర్డు పైన రోటీ చేయబోతున్నాను. ఒక ముద్దను తీసుకొని గోధుమ పిండిలో ఒకసారి మీరు అటు సైడ్ ఇటు సైడ్ గోధుమ పిండిని డస్ట్ చేసుకొని చపాతీ కర్రకు కూడా మీరు గోధుమ పిండిని అనుకుంటూ చక్కగా రోటీని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్ని రోటీలను ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత రోటీని యాడ్ చేసుకొని ఒక 30 సెకండ్ల పాటు రోటీని ఒక సైడు కాల్చుకోండి. ఇలా కాలిన తర్వాత మరోవైపు ఫ్లిప్ చేసుకొని మరో 30 సెకండ్లు కాల్చుకోండి. ఇలా కాల్చుకున్న రోటీని డైరెక్ట్గా ఫ్లేమ్ పైన ఉంచండి. చక్కగా పొంగుతూ వస్తుంది. ఇలా రోటీస్ అన్నీ కూడా రెడీ చేసుకోండి. రెడీ చేసుకొని ఒక హాట్ బాక్స్లో వేసుకోండి. మీకు 1 డే అయినా సరే ఇవి పాడవవు. చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. తప్పకుండా ఈ ముల్లంగి రోటీలను ట్రై చేయండి. ఇది మీకు హెల్త్కి కూడా చాలా మంచిది. నైట్ డిన్నర్కి 100% దీన్ని మీరు ప్రిఫర్ చేయొచ్చు. అంతేనండి, ఎంతో ఈజీగా ముల్లంగి రోటీలు రెడీ.